హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నా ఫస్ట్ వీడియో. నేను ఒక స్వీట్ గులాబ్ జామ్తో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. చేద్దామా? హాయ్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు గులాబ్ జామ్ స్టార్ట్ చేద్దాం. 175 గ్రామ్స్ ప్యాకెట్కి మనకి 1.5 కప్ పౌడర్ వచ్చింది. మీకు ఈ కప్తోనే మెజర్మెంట్స్ చూపిస్తాను. ఈ పౌడర్ని ఒక బౌల్లో వేసుకొని కొంచెం పాలు వేసుకుంటూ స్మూత్గా మిక్స్ చేసుకుందాం. మనం ఎంత స్మూత్గా మిక్స్ చేస్తే మనకి బాల్స్ అనేవి అంత స్మూత్గా వస్తాయి. మనకి పిండి స్ట్రక్చర్ అనేది ఇంత స్మూత్గా రావాలి. మనం ఒక 5 మినిట్స్ ఈ పిండిని పక్కన పెట్టుకొని ఒక బౌల్ తీసుకుందాం. 1.5 కప్ పౌడర్కి 3 కప్స్ షుగర్ వేసుకొని సేమ్ కప్తో 3 కప్స్ వాటర్ వేసుకోవాలి. వేసుకుంటూ స్టవ్ ఆన్ చేసుకొని హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. నెక్స్ట్ మనం ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ హీట్ ఎక్కేలోపు ఒకసారి షుగర్ కలుపుకుంటూ దాన్ని కూడా చూసుకుంటూ ఇంకో పక్కన మనం చేయికి కొంచెం నెయ్యి రాసుకొని చిన్న చిన్న బాల్స్ ప్రిపేర్ చేసుకుందాం. బాల్స్ అనేవి మనం ఎంత స్మూత్గా చేస్తే అంత బాగా వస్తాయి. బాల్ ఎప్పుడు బ్రేక్ అవ్వకుండా చూసుకోవాలి. అన్నీ ఒకటే సైజులో చేసుకుంటే చూడడానికి అందంగా ఉంటుంది. ఫైనల్గా మనకి బాల్స్ అన్నీ ప్రిపేర్ అయిపోయాయండి. ఇప్పుడు ఈ బాల్స్ అన్నీ మనం ఆయిల్లో ఫ్రై చేసుకుందాం. సిమ్లో పెట్టుకొని ఫ్రై చేస్తే మనకి ఆ బాల్స్ అన్నీ కూడా ఒకటే కలర్లో బాగా కనిపిస్తాయి. ఇంకా లోపల మిశ్రమం కూడా బాగా ఉడుకుతుంది. హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేస్తే ఆ పిండి అనేది ఉడకదు, ప్లస్ బాల్స్ కూడా మాడిపోతాయి. బాల్స్ అన్నీ ఈ కలర్లోకి వచ్చిన తర్వాత మనం రెడీగా పెట్టుకున్న షుగర్ సిరప్లోకి బాల్స్ అన్నీ వేసుకుందాం. ఫైనల్గా గులాబ్ జామ్ అనేది రెడీ అయిపోయింది. ఇంకా మనం ఇలాచీ పౌడర్ కూడా కొంచెం వేసుకొని ఫైనల్గా ఒకసారి కలిపేసుకుందాం. ఇంకా కొంచెం ఫ్రెండ్స్, గులాబ్ జామ్ చాలా బాగా వచ్చింది. మా డాడీని అడుగు, ఎలా ఉంది డాడీ? చాలా బాగా వచ్చింది. ఎలా ఉంది?